వార్డు పాత కొడంగల్కు రావడం జరిగింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇక్కడ వచ్చిన మహిళలకు, నాయకులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, గతంలో మీ ఊరికి రావాలన్నా రోడ్డు లేకుండే. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ మీ ఊరికి ఈ 1/2 కిలోమీటర్ రోడ్డు వేయించడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఆ రోడ్డు వేస్తుంటే పక్కల పొలాలలో కూడా రోడ్ వేద్దాన్ని ఆపారు. అయినా కూడా బుక్కాపకు చెప్పి వాళ్ళు తిట్టుకుంటే కానీ ఊళ్ళోకి వచ్చే రోడ్డు అందరికి కావాల్సిన సాపత వచ్చినా ఒక 108 బండి రావాలంటే కూడా రాలేని పరిస్థితి ఆ రోజు. మళ్ళా అటువంటిది ఇవాళ మీ గ్రామంకు 4 వైపుల నుంచి రోడ్లు వస్తున్నాయంటే మీరు ఆలోచన చేసుకోండి. కోడంగల్ నుంచి చెరువు కట్ట మీదకి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, ఈ రోడ్ అయితే ఇంకో రోడ్ ఆ స్కూల్ కాడికి వెళ్ళి వస్తుంది. ఇవాళ మీ గ్రామం అభివృద్ధి చెందాలని ఇవాళ నేను రేవంత్ రెడ్డి సార్తో కొట్లాడి మీ గ్రామంకు వెనకాల హాస్టల్ బిల్డింగ్ రావడం జరిగింది ఆ రోజు. ఆ భూముల వాళ్ళు కోడంగల్ వాళ్ళు పాపం వాళ్ళకి ఆ రోజు చెప్పిన ఏదైనా రోజు సందర్భం వస్తుంది మీకు న్యాయం చేస్తా, మీరు ఆలోచన చేయకుండా ఆ భూములు వదిలిపెట్టండి అని చెప్పి వాళ్ళతో బుక్కాపల్లి శంకర్ అందరినీ మాట్లాడి అదే విధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా వచ్చింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల స్కూల్ కెపాసిటీ కొంచెం పెద్దగా తెలిసి జాగా సరిపోయినందుకు లహచర్ల షిఫ్ట్ చేసినందుకు ఆ జాగా ఎందుకంటే ఒకటి పోయినా ఒకటి ఇవ్వాలి, ఆ గ్రామం అభివృద్ధి పడాలి, ఆ గ్రామం మన వెనకాల ఉంది, ఆ గ్రామ ప్రజలు మనం నమ్ముకొని ఉన్నారని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి సార్ కొట్లాడి మీకు ఈ బుక్కాపకు మద్దతుగా ఉండి ఇవ్వడం జరిగింది. ఇవాళ మీకు స్కూల్లో మీ గ్రామంలో మొన్ననే అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర కూడా కొట్టడం జరిగింది. మీ కళ్ళ ముందల్లే మీ గ్రామంలో మోర్లు కానీ రోడ్లు కానీ అన్నీ వేస్తుర్రు. మరి ఈ చెరువు కట్ట మీదకెళ్ళి కూడా మంచిగా రోడ్ అవుతుంది, కొడంగల్ నుంచి పాత కొడంగల్కు డబల్ రోడ్ అవుతుంది. చెరువు కూడా పెద్దగా చేస్తాము. ఆ చెరువులో ఎప్పటికీ నీళ్లు ఉంటాయి, మీ బోర్లు కూడా పుష్కలంగా నడుస్తాయి, మీకు వ్యవసాయానికి ఇబ్బంది కూడా లేకుంటుంది. ముఖ్యంగా ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు. నేను మహిళలను ఉద్దేశించి ఒకటి చెప్తున్నా, మీ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం కూడా ఏర్పాటు చేపిస్తా. ఒకవేళ మీ మహిళలందరూ కుట్టు మిషన్ల శిక్షణ తీసుకుంటామంటే మీ గ్రామంకు ఒక 10 కుట్టు మిషన్లు ఇప్పించి మీ గ్రామంలో మహిళలందరూ కుట్టు మిషన్ నేర్చుకుని తాగోతుల మాటలని వాడు ఎవడో క్వార్టర్ ఇస్తున్నాడు, బీర్ ఇస్తున్నాడు అని మీరు వాడి ఒక మొగ్గు చూపకండి. ఎందుకంటే వాడు ఇంకా 3 దినాలు బీర్ ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, తాపుతాడు, పైసలు ఇస్తాడు. 4వ దినం వాడు ఏం చేయాలన్నా మళ్ళీ నా దగ్గర రావాలి. కాబట్టి మీరందరూ దృష్టిలో ఉంచుకొని బుక్కాపకు అండగా ఉండండి. ఇవాళ మీ పాత కొడంగల్కు 5 ఇంట్లో 10 ఇంట్లో ఏదో వచ్చినా ఇచ్చినా ఆ రోజు మనకు సందర్భం ఏంటంటే మండలం మొత్తం కలిపి 400 ఇంట్లో వచ్చినాయి. మండలం మొత్తం సరిపెట్టాలి. మున్సిపాల్లో కూడా ఇచ్చిన మొన్న కూడా ఎవరో కట్టుకోకుంటే వాళ్ళకి క్యాన్సర్ చేయించి మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు ఇచ్చిన. ఇప్పుడు మీరు బుక్కాపని లక్ష్మమ్మని అత్యధిక మెజార్టీని గెలిపించుకొని రాండి. మీ గ్రామంకు ఎవరు కట్టుకుంటే వాళ్ళకి ఇండ్లు ఇప్పించే పూచినారని చెప్తుంది. నేను ఇవాళ ఏదున్నా మీ గ్రామస్తులు బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ గ్రామంకు తాండా ఓట్లు ఉన్నాయి, కొడంగల్ ఓట్లు ఉన్నాయి. పాత కొడంగల్ తాండాలో కూడా ఇవాళ ఎవరు అడగకుండా ఇవాళ ఆ ఊర్లో రోడ్లు అవుతున్నాయి, మోర్లు అవుతున్నాయి, అండ అవుతున్నాయి. ఓ నీళ్ళ ట్యాంక్ ఆడిచ్చినాం, ఓ నీళ్ళ ట్యాంక్ ఈ గ్రామంలోనికి కూడా వచ్చిన ఆ రోజు బుక్కప్ప వాళ్తలేదు వెళ్తుంది అంటే ఏమో దాని ట్యాంకు జాగిపి అంటే అశోక్ ఏదో ఒప్పుకొని ఇచ్చేకుండా ఇచ్చారు, పని నడుస్తుంది. ఇవాళ మీరందరూ మా ఎంబడి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ అవసరం అనుకుంటే మీ గ్రామస్తులు అందరు కలిపి ఏదైనా మీ గ్రామస్తులకు ఇది అవసరం అని చెప్తే కూడా ఏదైనా దాన్ని తూచా తప్పకుండా చేపిస్తా. ఇవాళ శంకర్ నాయక్ అడిగిండు, ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది, నీ గ్రామస్తులు నీకు అండగా ఉన్నారు, నీ వద్దు నువ్వు కొడంగల్లే నేను చూసుకుంటాడేమని ఉంటే, కానీ ఇది బుక్కాపకు అవకాశం అశోక్ అందరినీ నచ్చజెప్పి ఇవాళ లక్ష్మమ్మకు అవకాశం ఇప్పించిన. ఎందుకంటే బుక్కాప కూడా ఈ పొద్దు వరకు నిస్వార్థంగా పాపం ఎప్పుడు కొడంగల్కి వచ్చినా ఆయన ఎప్పుడు వచ్చినా ట్రాన్స్ఫార్మర్ కావాలి, కరెంటు కావాలి, రోడ్డు ఉన్నది, గిడ మోరు ఉన్నది, గిడ ఇల్లు ఉన్నది అని చెప్పిన కానీ ఆయన నా సొంతంకి ఇది కావాలని చెప్పి ఏదో జరగలేదని అని చెప్పి ఇవాళ ప్రజల ముందు చెప్తున్నా. ఇలా కాబట్టి నిస్వార్థంగా సేవ చేసేదని గుర్తించండి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడికి ఓటేయండి. ఆయన మీ ఎంబడి ఉంటాడు, మీరు ఆయన ఎంబడి ఉండండి.
ఇలా ఆ తాండకేళ్ళు ఎవడో వేసిండు, వాడు భూమి అమ్మిడు, ఒక 30 లక్షలు ఉన్నాయి, ఎట్లా ఖర్చు చేసుకోవాలని అనుకుంటే వాడి ఇష్టం అది. కానీ మీరు తప్పు పొరపాటు చేస్తే ఇలా ఎక్కడ ఉన్న పని అక్కడనే అయిపోతుందని కూడా చెప్తున్నా నేను. కాబట్టి మీ గ్రామస్తులు అందరూ ఏకదాటి పైనకి వచ్చి ఓట్లు వేయండి. వరంగల్లో కొన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా నేను ఒక్కడిని మీ క్యాండిడేట్ రాకుండా కూడా తిరిగి చెప్పిన ఖచ్చితంగా బుగ్గప్పకు ఓటు వేయాల్సిందని చెప్పి. ఎందుకంటే ఇలా బుగ్గప్ప పొత్తులు లేస్తే రైతు ఆయన కూడా, కాబట్టి రైతుల సమస్యలు తెలుసు ఆయనకు. ఇలా అవకాశం వస్తే ఏ మాత్రం ఉన్నా, ఏ మాత్రం అవకాశం వచ్చినా మాక్సిమం గా రేవంత్ రెడ్డి సార్ కొట్టాలి, మీ రైతులకు అందరికి ఇప్పిస్తా అని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే ఇలా చాలా మంది చూస్తున్నారు, ఊర్లలో వచ్చి సోలార్ చేసుకుంటున్నారు, చాలా మంది ఇళ్ల మీద ఫ్రీగా చేస్తున్నారు. ఇలా మీ తాన బండల కప్పులు ఉన్నాయి, ఆ బండల కప్పులు అన్ని తీసి చెత్తులు వేసుకుంటే మీకు కూడా సోలార్ విద్యుత్ వస్తుంది. కరెంటు మీద ఆడవడం అవసరం లేదు. లైన్ పోయింది, వైర్ పోయింది, ఫీజు పోయింది, మా ఇంట్లో కరెంటు లేకపోయినా లేకుంటుంది. ఇవన్నీ మీరు ఆలోచన చేసుకోండి. పాత కొడంగల్ బుగ్గప్పకు, లక్ష్మమ్మకు మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని ఒక నమ్మకం నాకుంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు అందరు మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నా. ఇలా పాత కొడంగల్ తరగా కొడంగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఇలా మీ గ్రామంలో అణువున ఎవరికి కాళ్ళకు మట్టంటే కూడా రోడ్లు లేపించే పూచినారని చెప్పి నాకెంత నమ్మకం ఉంటే నేను ఇలా ఇంత గట్ట చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గతంలో 60-70 కానీ మండలం కానీ తాలూకా కానీ ఏదో అభివృద్ధికి నోచుకుంటే ఇలా నోచుకుంటుందంటే మన తాను ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇలా మనం ఇంత ధైర్యంగా చెప్పుకుంటున్నాం, ధైర్యంగా అభివృద్ధి చేస్తున్నాం, ఎవరికి ఏం భయపడకుండా అన్ని పనులు చేసుకుంటున్నాం. ఇలా ఎందుకంటే అక్కడ టైం పడుతుంది. మనం కూడా 70 ఏళ్ళ నుంచో దయ్యం పట్టిన మన ఆ దయ్యాన్ని ఇప్పుడు వదిలిపిస్తున్నాం. మన మంగళం పాత కొడంగల్ నుంచే చెప్తున్నా, కొడంగల్ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఏపీ చెప్తున్నా. మీరు అందరు చదువుకున్నారు, బీరుకు బిర్యానీకి అలవాటు పడకండి. మీ గ్రామంలో యువకులు అందరూ ఏదైనా ఆడుకుంటామంటే క్రికెట్ కిట్ అయినా సరే ఇప్పిస్తా, ఒక్కటి కాకుండా 2 కిట్ ఇప్పిస్తా. మీరందరూ క్రీడల మీద దృష్టి పెట్టండి. కాకపోతే మీరందరు యువకులు ముందర సమాజమైనా, ఊరినైనా, గల్లీనైనా ఎవరైనా మాట్లాడాలంటే యువకుల చేతుల్లో ఉంది. యువకులు తప్పుదారి పడితే గడిగినరు శివాజీ విగ్రహం 100% ఆ గ్రామం కాడ చేపిద్దామని చెప్పి శివాజీ విగ్రహం కొట్టిస్తా.